ఫుడ్ పాయిజన్ ఘటన నేపథ్యంలో అప్రమత్తమైన అధికారులు వసతి గృహాలపై విస్తృతంగా తనిఖీలు చేస్తున్నారు. ఆసిఫాబాద్ అడిషనల్ కలెక్టర్ దీపక్ తివారీ కౌటాల మండలంలోని మొఘడు ధగడ్ ఆశ్రమ పాఠశాలలో తనిఖీలు చేశారు. అక్కడ విద్యార్థులకు కనీస వసతులు లేకపోవడంతో ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. స్టోర్ రూమ్లో ఉన్న ఆలుగడ్డలు కుళ్ళిపోయి బూజు పట్టాయి, ఉడికించిన కొన్ని కోడిగుడ్లు కుళ్ళిపోయాయి. దీనిపై అధికారులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఉప్పు ప్యాకెట్లపై ఐఎస్ఐ మార్కు లేకపోవడంతో వాటిని రిటర్న్ చేయాలని కూడా అడిషనల్ కలెక్టర్ ఆదేశించారు. విద్యార్థులకు సమస్యలు లేకుండా చూసేందుకు వెంటనే చర్యలు తీసుకోవాలని, అవసరమైన ప్రతిపాదనలు కూడా వెంటనే పంపించాలని ఏటీడీఓ హుస్సేన్ అలాగే ఎంపీడీఓ ప్రసాద్ను అడిషనల్ కలెక్టర్ ఆదేశించారు.